వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను కావ్య. సో ప్యాసింజర్ అలర్ట్ కోసం ఇవాళ మనం ఈ వీడియో చేస్తున్నాం. సో అది ఏంది అనేది ఒకసారి చూద్దాం. ప్రజెంట్ నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నా. హైదరాబాద్ అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఐకానిక్, ఇది అందరూ కూడా తెలిసే. అండ్ ఇంకొక ముచ్చట కూడా మీకు తెలిసింది ఏంటంటే, ఆల్రెడీ సౌత్ సెంట్రల్ రైల్వే 750 కోట్ల రూపాయలతోటి రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం పనులు అనేవి స్టార్ట్ చేసింది. సో ఆ పనులలో భాగంగా ఇక్కడ ఉండే డెస్టినేషన్స్ అన్నీ కూడా మారిపోయినాయి. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 32 ట్రైన్లని ఇక్కడ నుంచి డెస్టినేషన్స్ మార్చేసిండ్రు. సో కొన్ని కాచిగూడ నుంచి, ఇంకొన్ని చెర్లపల్లి నుంచి నడవబోతున్నాయి. సో దాదాపు 100 రోజులు, అంటే 3 నెలల 10 రోజుల పైగానే ఈ వర్క్ అంతా కూడా కంటిన్యూ కాబోతుంది. సో గతంలో ఇక రైల్వే స్టేషన్ అంటే అందరు కూడా వేస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు ప్రతిరోజు లక్షలాది మంది ప్యాసింజర్స్ ఉండేది. సో ఇక్కడ వేలాది మంది కూడా దానిపైన ఉపాధి పొందేవారు. కానీ ఇవాళ రైల్వే స్టేషన్ మనం వెనకాల చూస్తే ఆల్రెడీ కూల్చేసిర్రు, ఆ పనులు జరుగుతున్నాయి. ఇంకోవైపు ట్రైన్స్ కూడా డైవర్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందనేది ఒకసారి మనం మాట్లాడదాం. సో ఎందుకంటే డెస్టినేషన్స్ ఉన్న వాళ్ళు అలర్ట్గా ఉండండి. చెర్లపల్లి వైపు కొన్ని, అండ్ దాంతోపాటు కాచిగూడ వైపు నుంచి కొన్ని అయితే రన్ అవుతున్నాయి. సికింద్రాబాద్లో ఇప్పటికీ 2, 3, 5, 6 and 8 ప్లాట్ఫామ్స్ కంప్లీట్గా క్లోజ్ చేసారు. సో 100 రోజుల తర్వాత మిగతా ప్లాట్ఫామ్స్ క్లోజ్ చేయబోతున్నారు. మరి ఇప్పుడు టెంపరీగా క్లోజ్ చేసిన ప్లాట్ఫామ్స్ మళ్ళీ రీఓపెన్ అవుతాయా అంటే అది చెప్పలేము. ఎందుకంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ప్రతిరోజు వచ్చే ప్యాసింజర్స్ తగ్గించడానికి కూడా ఒక ప్రయత్నం అయితే రైల్వే అధికారులు చేస్తున్నారు. అందుకనే ఈ 100 రోజుల తర్వాత డెస్టినేషన్స్ దాదాపు ఒక 9 రైళ్ళవి కంప్లీట్గా మారబోతున్నాయి అనమాట. సో ఒక్కసారి మనం చూస్తుంటే స్టేషన్ దగ్గర చాలా హడావిడిగా ఉండేది ఎప్పుడు, అండ్ మెయిన్గా చెప్తుంటే ఆటో వాళ్ళు చాలా బిజీగా ఉండేది. కానీ ఇవాళ మాత్రం చాలా ఖాళీగా కనిపిస్తున్నారు. ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడదాం. ఎందుకంటే మాక్సిమం ప్యాసింజర్స్ కొంతమంది ఏంటంటే బస్ త్రూ వెళ్ళేవాళ్ళు బుక్ చేసుకునే వాళ్ళు వెళ్ళేవాళ్ళు. మాక్సిమం ఇక్కడ ఉండే ఆటోస్ పైన డిపెండ్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అండ్ ఇంకొంతమంది హైదరాబాద్ సిటీ చూడడానికి రైల్వే స్టేషన్కి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ వీళ్ళే గైడ్గా మారి కూడా వాళ్ళని టూరిజం స్పాట్స్ తిప్పే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇవాళ చూస్తే రైల్వే స్టేషన్ ఏకంగా రైళ్లే మనకి చర్లపల్లి నుంచి ఇంకొన్ని మిగతా టర్మినల్స్ నుంచి చేంజ్ అవడంతోటి ఆటోలు చాలా ఖాళీగా కనిపిస్తున్నాయి. సో ఒక్కసారి ఆటో వాళ్ళతో కూడా మాట్లాడదాం. అన్న నమస్తే. సో ఏంది ప్యాసింజర్లు వస్తున్నారా? రైట్లు తగ్గిపోయినారు, ఇక్కడ లేరు అంత. అక్కడ బండ్లు అక్కడ ఆగిపోతున్నాయి కదా, చాలా తగ్గిపోయినారు. అసలు ఈ టైం ఇట్లా ఖాళీగా ఉంటుండేనా? ఇప్పుడు ఇక్కడ స్టేషన్ అంత కూలగొట్టిరు కదా, అప్పటి నుంచి కొంచెం పబ్లిక్ కూడా చాలా తగ్గిపోయారు. ప్యాసింజర్ కూడా అక్కడ డివైడ్ అయినాయి కదా, కొన్ని బండ్లు అక్కడ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు లేరు అసలు, ఇప్పుడు తక్కువైంది. సో రైల్వే స్టేషన్ మున్పట్ల ఉన్నప్పుడు ఎట్లా ఉంటుండే మీకు గిరాకీ? ఇప్పుడు బాగుండే. ఇప్పుడు బండ్లు అక్కడ ఆగిపోయినాయి కాబట్టి మాకు తగ్గిపోయింది. సో రోజు అసలు అప్పట్లో ఎన్ని ట్రిప్పులు వెళ్ళేసి వస్తుండే మీరు? అప్పుడు వెళ్తుండే మంచిగా 3-4 ట్రిప్పులు వెళ్తుండే. ఇప్పుడు ఒక ట్రిప్ చేయాలంటే కూడా కష్టం. సో బుకింగ్లు కూడా లేవు ఇక్కడ? ఏం లేవు. సో వచ్చే ఆటోలు లేవు, ఇక్కడ నుంచి పోయే ఆటోలు కూడా లేవు, చాలా తగ్గినాయి. సో మళ్ళీ ఇదంతా కోలుకోవాలి, మళ్ళీ కరెక్ట్ కావాలి, అది అయిన తర్వాత చెప్పలేము. ఇప్పటికైతే గిరాకులు లేవు. తగ్గిపోయింది. సో కనీసం ఆటో తీసుకొని ఇంట్లోకి వెళ్ళి బయట వచ్చిన తర్వాత కనీసం జోబులో 500 పెట్టుకున్నా బయటకు పోయే పరిస్థితి కష్టంగా లేదు. ना नमस्ते. सो कैसे चल रहा कारोबार? अभी नहीं चल रहा, पूरा ठंडा है पूरा। क्यों ऐसा? 15 ना पूरा नया कंस्ट्रक्शन। कब से है ऐसे ही? 2 साल हो गया, पूरा बंद है पूरा। सो अभी वर्क चालू हो रहा ना, तो अभी कैसे है? अभी भी नहीं है, 0 पॉइंट पे है पूरा, बुकिंग नहीं है, कुछ भी नहीं है, खाली आ रहा है जा रहा है, लास्ट में चल रहा पूरा। बुकिंग्स भी नहीं आ रहा? ओके। रोज भर कम से कम 500 तो लेकर जा रहे घर को? वो भी नहीं लेके जा रहे, 200-300 बहुत मुश्किल होगा। पैसेंजर्स आ रहे हैं, वो भी कम हो गए। पैसेंजर भी कम होगा, पूरा डिवाइड होगा ना, चिल्लापल्ली काचीगुड़ा नामपल्ली ऐसा, वहाँ भी कंस्ट्रक्शन चल रहा, पूरा डिवाइड होगा, बिजनेस पूरा लॉस चल रहा है। कितने साल से इधर ही चला रहे भैया? 20 साल हो गए। 20 साल में कभी भी ऐसे देखे कारोबार? जब ये बार में देख रहे हो, जब नहीं था ऐसा अच्छा था। जब अभी क्या है, नया कंस्ट्रक्शन चल रहा, उसमें पूरा प्रॉब्लम चल रहा था। पूरा ऑनलाइन बिजनेस हो गया 2-4 साल से, उसमें पूरा प्रॉब्लम बहुत क्रिएट कर दिया। అట్లా అంటే ఆన్లైన్ కోసం కూడా, అంటే ఊబర్ తర్వాత మనకి ర్యాపిడోస్, ఓలాస్ ఇట్లాంటివన్నీ కూడా ఆన్లైన్ మనకు అందరు కూడా తెలిసిందే. సో రైల్వే స్టేషన్ నుంచి కొంతమంది క్యాబ్స్, కొంతమంది ఆటోస్, కొంతమంది 2 వీలర్స్ బుక్ చేసుకునేటోళ్ళు ఇప్పుడు వాళ్ళకు కూడా అసలు దందా లేదని చెప్తున్నారు. సో ఒకసారి మనం రైల్వే స్టేషన్ చూస్తే కూడా కిక్కిరిసిపోయేది. అసలు మనం ఇవాళ ఇక్కడ నించుంటున్నాం అంటే రైల్వే స్టేషన్ లోపల ఇట్లా నించునే పరిస్థితి కూడా ఉండకపోతుండే. ప్యాసింజర్స్ తోటి అంత బిజీ. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే రైల్వే స్టేషన్ ఫుట్ ఫాల్ పర్ డే
మినిమం 1 lakh ఉండేదట. అండ్ ఫెస్టివల్ సీజన్ లో దానికి మించే ఉండేది. కానీ ఇప్పుడు మనం చూస్తుంటే చాలా ఖాళీగా కనిపిస్తుంది. ఎందుకంటే ఏకంగా ఇక్కడ నుంచే ట్రైన్స్ ని షిఫ్ట్ చేయడం వల్ల. సో ఇంకొంతమంది ప్యాసింజర్స్ తోటి ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళ లేదంటే అటు నుంచి వస్తున్నారు వాళ్ళతో. భయ్యా తెలుగు आता आपको? हिंदी. किधर से आ रहे हैं आप? बिहार से। बिहार से. यही रेलवे स्टेशन से आ रहे हैं हाँ, आप? रेलवे। सो अंदर कैसे है? कुछ काम चल रहा? अंदर तो हाँ चले। पहली बार आ रहे हैं? चल रहा है। हाँ पहली बार आ रहे हैं आप हैदराबाद हाँ जी। को? बिल्कुल पहली बार आ रहे हैं. यस सो अंदर कैसे है सिचुएशन? अंदर वो थोड़ा कंस्ट्रक्शन लाइन चल रहा है, स्टेशन वाला काम चल रहा है अभी। हाँ भीड़ है? हाँ बहुत भीड़ है अभी। बहुत भीड़ है. सो बोल रहे कि राइल्स जो भी ट्रेन है वो भी शिफ्ट हो गए काचीगुड़ा और चरलेपल्ली बोल के. हाँ जी हाँ जी। हाँ. हाँ तो अब किधर जाने वाले हैं आप? अभी वापस बिहार। वापस बिहार. इधर से ये ट्रेन हाँ जी चेक करिए आप. हाँ। ओके. सो कब है आपका ट्रेन? शायद 9-10 बजे रात में, ओके. नाइट में है। अभी आ गया इधर ही. सो देखिए अंदर आप. ये पॉपुलेशन की वजह से जल्दी आ गए। सो जो ट्रैफिक की वजह से जल्दी आ गए. हाँ जी बिल्कुल। पर आज तो ट्रैफिक नहीं दिख रहा आपको. है आज भी है, वो ताही जाम है आज भी। बहुत है. हाँ जी। ओके. कम आज कैसे ट्रैफिक? आज थोड़ा कम है, कल जो आया था कल बहुत ज्यादा था। कल भी आए थे आप? हाँ जी कल आए थे. हाँ एग्जाम देने आए थे यहाँ पे ఓకే. पेपर। సో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ రైల్వే స్టేషన్ చుట్టూ కూడా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. సో ఆ ట్రాఫిక్ ఉంది కాబట్టి తొందరగా రావాలి అని చెప్పేసి ఎర్లీగా వచ్చేసినాం అంటున్నారు. కాకపోతే చూస్తే పెద్దగా ట్రాఫిక్ అయితే కనిపిస్తలేదని చెప్తున్నారు అనమాట. సో కొంతమంది ఆటో వాళ్ళతో మాట్లాడడం, వచ్చే ప్యాసింజర్స్ తో లోపల వర్క్ ఏం జరుగుతుందని చూసినాం కదా. ఒక్కసారి ఇక్కడ ఉండే చిరు వ్యాపారులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏం చెప్తారనేది చూద్దాం. ఎట్లా ఉందన్న బిజినెస్? ఎట్లా ఉంది? ఇప్పుడు అయితే ఏం లేవు బిజినెస్. మొత్తం ట్రైన్లు బంద్ అవుతుంది. కొంచెం ఉన్నాయి. గతంలో ఎట్లుండే ట్రైన్లు బంద్ కాకముందు? ట్రైన్ కాకముందు మస్తు ఉన్నాయి కారోబార్. ఇక్కడ ఎక్కువ ఉండేది. ఇప్పుడు అయితే లేవు. లేవు. సో అప్పట్లో కారోబార్ ఉన్నప్పుడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుండేను? మేము పొద్దున్నే 6 గంటల నుంచి 11 వరకు ఉంటాం. ఎన్ని డజన్లు అమ్మేది లగ్భగ్? 3-4 పెట్టెలు అమ్ముతారు ఇక్కడ. ఇప్పుడు ఎట్లుంది ట్రైన్ షిఫ్ట్ అయిన ఇప్పుడు తర్వాత? 2 పెట్టెలు కూడా అవుతలేదు. కష్టమే. కష్టం అదే. అన్న ఎట్లా ఉంది బిజినెస్? ఎట్లా ఉంది? ఏమీ లేదు బిజినెస్. ఎందుకు అట్లా అయిపోయింది. ఈ ట్రైన్ వల్ల ప్యాసింజర్స్ అంతా ఎవరు రావట్లేదు లేదు ఇక్కడ. అంత చెర్లాపల్లి అడ్రస్ అడుగుతున్నారు. ఇక్కడికి వచ్చి చెర్లాపల్లి ఎట్లా వెళ్ళాలా అడ్రస్ చెప్తున్నాము. చెర్లాపల్లి బస్ ఉంది వెళ్ళండి. మాకైతే గిరాక్ లేదు అంతే. ప్యాసింజర్ గిరాక్ ఎక్కువ ఉన్నట్టుందిగా మీకు ఇప్పుడు. అడిగే వాళ్ళదే గిరాక్ అది. అంటే అడ్రస్ చెప్పుకుంటా కూర్చున్నాం. చెర్లాపల్లి అడ్రస్ చెప్తున్నాం అందరికి ప్యాసింజర్ కి. అంతే. తెలియట్లే వాళ్ళకు కూడా డెస్టినేషన్ ఎక్కడ ఉందని. అవును లేదు కదా, వాళ్ళకి ఐడియా లేదు కదా. సడన్ గా ఇట్లా మార్పులు అయింది, ట్రైన్ షిఫ్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి ఐడియా లేదు. సో ఇన్ని రోజులు మనకి హైదరాబాద్ ట్రైన్ అంటే సికింద్రాబాద్. అవును. కానీ ఇప్పుడు ఏంది రైల్వే స్టేషన్ అంటే? ఇప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉంది. వెయిట్ చేయాలా, మళ్ళీ డెవలప్ అవుతుంది. అప్పుడు ఇంకా డబుల్ అవుతుంది. ఇప్పుడు అంతా గడ్డుకాలమే మీకు బిజినెస్. అంతే. జర ఓపికతో ఉండాలా. అంతే. తప్పదు. ఇక్కడనే ఉంటారా? ఇక్కడే ఉంటారు. ఇంకొక 4 నెలల ట్రైన్ పడుతుండొచ్చు. 4 months అంటున్నారు. అటు ఇంకా టైం కూడా పడుతుండొచ్చు. ఈ 4 నెలల వరకు మీ బిజినెస్ అంతంత మాత్రమేనా? ఇక మంచిగానే అవుతుందా మరి? లోకల్ పబ్లిక్ అయితే చాలా తక్కువ ఉన్నారు. పబ్లిక్ ఉన్నారు, బట్ పర్చేసింగ్ చేయరు. ఎందుకు చేయరు అంటే వాళ్ళ ప్రతి ఒక్క ఏరియాలో ఈరోజు మార్కెట్ ఉంది, అక్కడ వాళ్ళు కొనుక్కుంటారు. అది ఇక్కడైతే మాకు ప్యాసింజర్ అదర్ స్టేట్ ట్రైన్ ప్యాసింజరే ఎక్కువ ఉంటుంది కస్టమర్స్. అదర్ స్టేట్ ప్యాసింజర్స్ వచ్చినప్పుడు ఇక్కడ టూరిజం ప్లేసెస్ గురించి అడుగుతుండేనా మిమ్మల్ని? టూరిజం చార్మినార్ అడుగుతారు. కొన్ని తెలియకపోతే మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మీరు గోల్కొండ వెళ్ళండి, నెక్లెస్ రోడ్ వెళ్ళండి, ఇట్లా మేమే చెప్తుంటారు. అసలు ఇప్పుడు ప్యాసింజర్లను చూడక ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడే జస్ట్ ఒక వారం 10 రోజుల నుంచి జర తక్కువ. వారం 10 రోజుల నుంచి ఆ ప్యాసింజర్ ని చూడలే. తక్కువ. ఇప్పుడు కరెక్ట్ మనకి సమ్మర్, పిల్లలకు హాలిడేస్, వెకేషన్ సీజన్. అసలు ఏంది ఈ టైంలో మీకు లాస్ట్ ఇయర్ ఎట్లా ఉంటుండే బిజినెస్? లాస్ట్ ఇయర్ ఉండే బిజినెస్ ఉండే బాగుండే. ఎగ్జామ్స్ కూడా నడుస్తుండే. ఎగ్జామ్స్ కూడా స్కూల్ హాలిడే అయింది. ఇప్పుడు చూడాలా లోకల్ పబ్లిక్ కూడా వస్తే చెప్పలేదు.
ఏం చేస్తుంటారు కూలి పని అంటే మీరు? లగేజ్ లోపలికి వెళ్ళి తీసుకొని బండి ఎక్కించడం, బండ్లకి వెళ్ళి తీసుకొచ్చి బయట వేయడం. సో ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి చేస్తున్నారు ఇట్లా? ఒక 6 సంవత్సరాల నుంచి. 6 సంవత్సరాలకి వెళ్ళి. ఇప్పుడు ఎట్లున్నారు ప్యాసింజర్స్? ఇప్పుడు ఇంకా స్కూల్ ఇప్పుడే డౌన్, స్కూల్ బంద్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడికి ట్రైన్లు కూడా దాదాపు ఒక 32 ట్రైన్లనే మార్చారు కదా. సో మరి ప్యాసింజర్ రష్ ఉందా లోపల? ఇప్పుడు అన్ని ట్రైన్లు రష్లు తగ్గినాయి మేడం. ఇప్పుడైతే కొంచెానికి తెలుస్తుంది. ఇప్పుడే ఇవాళ నుంచి కొన్ని నిన్న నుంచి 2-3 రోజుల నుంచి ట్రైన్లు లేవు. ఏం లేవు ఇప్పుడు. సో రోజుకి ఎంత సంపాదిస్తావన్నా? చెప్పలేము మేడం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క లెక్క ఉంటుంది. సో ఈ 2-3 రోజుల నుంచి అయితే ఖాళీయే. ఈ 2-3 నెలల నుంచి ఖాళీ ఉంది వాస్తవానికి. ఎగ్జామ్స్ స్కూల్ ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి, ఇంటర్ ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు డల్ గానే ఉంది. ఇవాళ ఇక రేపటి నుంచి తెలుస్తుంది, స్కూల్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి. సో హాలిడేస్ అని ఇన్ని రోజులు కాలే. ఈ పని స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎట్లా ఉంది రష్ ఇక్కడ? రష్ ఉంది, అప్పటి నుంచే ఉంది. పబ్లిక్ వస్తుర్రు పోతుర్రు. సో ఈ 2-3 రోజుల నుంచి ఎట్లా ఉంది అసలు ఈ ప్లాట్ఫామ్? ఇక్కడ నుంచి ట్రైన్స్ అన్ని కూడా చర్లపల్లి కావచ్చు, కాచిగూడ షిఫ్ట్ చేసిన తర్వాత మీకు కొంచెం పబ్లిక్ తగ్గిరు. ఇప్పుడు పబ్లిక్ దగ్గర కొంచెం తగ్గిరు. ట్రైన్ ఇక్కడికి స్టార్ట్ అయితే కాబట్టి కొన్ని తగ్గిరు. ఇప్పటికైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వలేదు, ఇక్కడికి వచ్చు లేదు. ఇక కొన్ని ఇక్కడికి ఏం వస్తలేవు. అక్కడికి వెళ్ళి ముందు వచ్చే ట్రైన్లు ముందన్న అయిపోతున్నాయి, ఇక్కడికి వచ్చే ట్రైన్లు వేరే స్టేషన్లకు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు నాంపల్లికి వెళ్ళిపోతున్నాయి, ఇడికి రాకుండా. ఇంకోటి కాచుడకి వెళ్ళిపోతున్నాయి, ఇంకోటి చెర్లపల్లికి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ ఏమన్నా కానీ కొన్ని రన్నింగ్ ట్రైన్లు నడుస్తున్నాయి అక్కడిక్కడ వెళ్ళేటివి. అందుకని పెద్ద గిరాకీ అయితే లేదు ఇప్పుడైతే. లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. మస్తు ఓజన్ బరువులే లేపుతుంటారు. ఎంత ఇస్తుంటారు? ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క ఇస్తుంటారు మేడం. మినిమం ఎంత ఇస్తారన్నా? మినిమం ఇస్తారు 100. అంత బరువు మోషన్ 100-150. ఇప్పుడు 100-150 అంటే రోజుకి ఎన్ని లగేజ్లు మోస్తుంటుంటారు? ఎన్ని ప్యాసింజర్లు? 10 మంది? అట్లానే ఏముండదు మేడం, ఎవరు పిలిస్తే వాళ్ళు వెళ్ళాలి. సీరియల్ ఉంటుంది. ఓహో, సీరియల్ ఉంటుంది మీకు కూడా. ఒక్కొక్కరు వెళ్ళినాక ఒక్కొక్కరు వెళ్తుంటాం. అట్లా రోజు 1-2 రోజు 11 గంటలకు వచ్చి 11 గంటలకు వెళ్తాం. 11 గంటలకు వచ్చి మళ్ళీ 11 గంటలకు 11 తర్వాత నుంచి రెస్ట్ ఉంటుంది. మళ్ళీ వెళ్ళండి 11 గంటలకు వస్తాం. సో మరి అట్లా అంత కష్టపడి సంపాదిస్తున్నారు, ఇన్ని గంటలు పనిచేస్తున్నారు, దాదాపు 12 గంటలు. మరి ఎంత వస్తుంది మీకు ఆదాయం రోజుకి? రోజుకి చెప్పలేము మేడం, ఒక్కొక్కటి సీరియల్ బట్టి ఉంటుంది. ఒక్కొక్కరు ఓ రోజు నడుస్తుంది, ఓ రోజు నడవదు. ఇక అట్లా ఉంటుంది. నడిచిన రోజు కనుక ఒక 500 అని వస్తుంటాయి. ఒక్కొక్క రోజు వస్తుంటాయి. అది ఇట్లా ఒక్కొక్క రోజు 2 రోజులు ఇట్లా ఉంటాయి. చెప్పలేము ఖచ్చితంగా. ఒక రోజు 700-800 వస్తుంటాయి, ఒక రోజు మొత్తమే దొరికాయి. ఉత్త చేతులతో పోవాల్సి వస్తుంటుంది. ఈ 3 రోజులు అయితే ఉత్త చేతులేనా? ఇప్పుడైతే ఏం లేదు. ఇప్పుడు 2 నెలల నుంచి లేదు, 2-3 రోజుల నుంచి కాదు, ఒక 2 months నుంచి ఇంతే ఉంది. ఇప్పుడు రేపు వెళ్ళి నుంచి శనివారం ఆదివారం నుంచి ఏమైనా నడుస్తుండొచ్చు, చెప్పలేము. ఉన్న ట్రైన్లు పోతున్నాయి. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిన టైంకి వాస్తవానికి ట్రైన్లు అన్ని మిస్ అయినాయి. ట్రైన్ అని పోయేసరికి ఇబ్బంది. మరి మీరు ఇక్కడ నుంచి ఇప్పుడు ట్రైన్లు షిఫ్ట్ అయినాయి కదా, మీరు కాచిగూడకి లేదంటే చర్లపల్లికి అటు పోవడానికి ఉండదా? అక్కడ మనుషులు అక్కడనే ఉంటారు మేడం. అక్కడ మనుషులు అక్కడ చేసేటోళ్ళు అక్కడనే ఉంటారు. రానియరు వాళ్ళే ఉంటారు. వాళ్ళేగా మేడం, ఎక్కడ వాళ్ళు అక్కడనే. ఎంత మంది ఉన్నారన్నా మీరు? మేము 110 members ఉంటాం. మొత్తం 220 members ఉంటాం. 220 members. డైలీ 110 members చేస్తాం. రోజు 110 members. ఒక రోజు 110 చేస్తూ ఇంకో రోజు 110. అంటే ఇలా చేసిన వాళ్ళు రేపు ఉండదు ఇక మీకు. మళ్ళీ ఎల్లుండే రావాలి. సో రోజు పొద్దుగాల ఎన్ని గంటలకు వస్తాం? 11 గంటలకు వస్తాం. ఎట్లా ఉంది ఇప్పుడు కారోబార్? ట్రైన్లు అన్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేశారు కదా, మున్పట్లాగా లేదు. ఇప్పుడు పొద్దున ఇవాళ ఎన్ని గంటలకు వచ్చారు? పొద్దున 11 గంటలకు వస్తాం. ఇప్పటి వరకు ఒక్కరన్నా ఇద్దరు దొరికారు. మరి ఏంటంటే ఇప్పుడు కాచిగూడ తర్వాత మనకి చర్లపల్లికి షిఫ్ట్ చేశారు కదా, మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళడానికి ఉంటుందా మీకు? వెళ్తున్నాం, చర్లపల్లి వెళ్ళి వస్తుంటారు. రైల్వే స్టేషన్ లోపల పరిస్థితి, బయట ప్యాసింజర్ లేకపోతే ఇక్కడ చిరు వ్యాపారాల పరిస్థితి ఉన్నాం కదా. సో ఇప్పుడు కొంత మనం అల్లట్టుకుందాం. 1 కాదు 2 కాదు, చర్లపల్లి నుంచి 32 ట్రైన్స్ ఉండబోతున్నాయి. అక్కడ నుంచే వాటి డెస్టినేషన్ ఉండబోతుంది. అక్కడ నుంచే అవి మిగతా ప్లేసెస్ పోతే అండ్ అక్కడ మాత్రమే ఆగబోతున్నాయి. సో మెయిన్ గా ఇప్పుడు చూడండి, దాదాపు 32 ట్రైన్స్ అన్నా కదా, అందులో చర్లపల్లి నుంచి మేజర్ ట్రాఫిక్ అండ్ మేజర్ ప్యాసింజర్స్ వెళ్ళే ట్రైన్స్ ఏవి తెలుసా? చెన్నై సెంట్రల్ నుంచి హైదరాబాద్ నుంచి మళ్ళీ చెన్నై సెంట్రల్. ఇది ఇప్పటి నుంచి మనకి చర్లపల్లి డెస్టినేషన్ ఉండబోతుంది. గోరఖ్పూర్ టు సికింద్రాబాద్ టు గోరఖ్పూర్, ఇది కూడా చర్లపల్లి నుంచే ఆపరేట్ కాబోతుంది. అండ్ దీని తర్వాత మనం చూస్తుంటే కర్నూలు సిటీ టు సికింద్రాబాద్ టు కర్నూలు సిటీ ఉండేది కూడా హ్యాస్టీస్ మనకి చర్లపల్లి నుంచే ఉండబోతుంది. షాలిబర్ టు హైదరాబాద్ టు షాలిబర్ మాత్రం కాచిగూడ నుంచి ఉండబోతుంది. ఇక ఇట్లా నేను లిస్ట్ చెప్తే దాదాపు 100కు పైగా ట్రైన్ల లిస్ట్ నేను చెప్పాల్సి ఉంటుంది. విజయవాడ, షిరిడి, తిరుపతి ఇట్లాంటి మేజర్ ట్రైన్స్ కూడా డెస్టినేషన్స్ అన్ని కూడా చేంజ్ అయినాయి. అందుకనే ప్యాసింజర్స్ ఇప్పటి వరకు మనం విన్నాం కదా, చిరు వ్యాపారులు చెప్పేది కావచ్చు, ఇక్కడ ఆటో వాళ్ళు చెప్పేసి సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చి ఇక్కడ డెస్టినేషన్ కాదని తెలుసుకొని చర్లపల్లికి ఎట్లా పోవాలి అని అడిగిపోయే పరిస్థితి. సో ఇక్కడ నుంచి చర్లపల్లికి వెళ్ళాలి ఈ ట్రాఫిక్ లో అంటే మనకి మినిమం
టైం పడుతుంది, మినిమం ఒక 30 to 45 minutes టైం పడుతుంది. సో ఆ 45 minutes లోపు మళ్ళీ మనం ట్రైన్ మిస్ అయ్యే పరిస్థితులు చాలా ఉంటాయి. ఎవరైనా ఎమర్జెన్సీగా వెళ్ళినా, లేదు ట్రావెల్ ట్రిప్తో ఇక్కడ వెళ్ళినా, సో ఏదైనా కావచ్చు, ట్రైన్ ఒకసారి మిస్ చేసుకున్నామంటే అది మనకి హెడేక్ అనేది ఉంటుంది. సో అందుకనే ప్యాసింజర్స్ అందరూ కూడా డెస్టినేషన్స్ ఇవాళ చెక్ చేసుకొని బయలుదేరాలి. వాళ్ళ డెస్టినేషన్ కాచిగూడ నుంచి ఉందా, లేదు చర్లపల్లి దగ్గర నుందా, లేదంటే ఇంకొక టర్నల్ కి అధికారులు డెస్టినేషన్ ఇచ్చిర్రా అనేది చెక్ చేసుకొని వెళ్లాల్సిందే. ఎందుకంటే మాక్సిమం ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్స్ క్లోజ్ చేసారు అండ్ ఇక్కడ వర్క్ కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇక్కడ అంతా కూడా చర్లపల్లి అండ్ దాంతో పాటు మనకి డెస్టినేషన్స్ మానే. అందుకనే ప్యాసింజర్స్ అసలు కన్ఫ్యూజ్ కావచ్చు. ఇప్పటికే అధికారులు అప్డేట్ చేసిర్రు. సో అందుకనే మనం డెస్టినేషన్ చూసుకొని రావాల్సిన పరిస్థితి ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి మళ్ళీ వచ్చి బయటికి వెళ్ళాలంటే ఒక ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉంటాయి.